హలో, గ్రామ ప్రజలకి ముఖ్య విజ్ఞప్తి. మన గ్రామంలో గడిచిన 78 సంవత్సరాల నుంచి స్వాతంత్రం అనే అబద్ధపు దొంగ నాటకం పేరు చెప్పి జాతీయ అంతర్జాతీయ ఉగ్రవాదులు రాత్రి నిద్రపోతున్న సమయంలో అన్ని గ్రామాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలకు నిప్పు పెట్టి కొటాలను కాల్చివేయడం జరిగింది. అలా కాల్చిన తదుపరి ఇప్పటి వరకు ఏ విధంగా గ్రామీణ వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నారో కళ్ళగట్టినట్టు చూడవచ్చు. 30 సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో అంతర్జాతీయ ఉగ్రవాదులు తమ కార్యకలాపాలకు విఘాతం కలిగే వ్యవస్థలన్నిటినూ పూర్తి స్థాయిలో స్థానికంగా అంతమొందించడం జరిగింది. అలాగే ఆస్ట్రేలియాలో 10 సంవత్సరాల మధ్యకాలంలో గడిచిన 10 సంవత్సరాల మధ్యకాలంలో అక్కడి నాగరికతను అంతం చేయడం కోసం అక్కడి వారిని భ్రమలో పెట్టి 2 గ్రూపులుగా చీల్చి 2 ఆర్మీలను స్థాపించి వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద బాంబులు వేసే విధంగా చేసి ఆ మధ్య గ్యాప్లో ఆ ఉగ్రవాదులు తమ భూగ్రహ వినాశక కార్యాలు చేసుకుపోవటకు అదునుగా ఏర్పాటు చేసుకొని ప్రస్తుతం అక్కడ ఆస్ట్రేలియాలో కూడా సూడాన్ అనే ఆదివాసీ తెగల మధ్య తమ కార్యకలాపాలు ప్రస్తుతం చేస్తున్నారు. అలాగే ఇండియన్ ఆర్మీ అనేది ఏదైతే అంటున్నారో ఇండియన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ ఆర్మీ కానీ చైనా ఆర్మీ కానీ ఈ 3 ఆర్మీ సంస్థలను స్థాపించిన వాడు రూలింగ్ చేస్తున్నవాడు ఒక్కరే అని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఇండియన్ ఆర్మీ అనేది ఒక ఉగ్రవాద సంస్థ. మనల్ని భ్రమ కల్పించడానికి ఎర్రిపప్పను చేయడానికి పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులు వాళ్ళు వచ్చి మన దేశం మీద దాడులు జరుపుతున్నారు అన్నది కళ్ళబొల్లి మాటలే తప్ప అవి వాస్తవాలు కాదు. ఏదైతే పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉగ్రమోకలు అంటున్నారో పుల్వామా మీద దాడి జరుపుతున్నారు అంటున్నారో దాడి జరిపారంటున్నారో అదంతా అంతర్జాతీయ ఉగ్రవాదులు చేయించే ఉగ్ర దాడులు తప్ప అవి వాస్తవాలు కాదు. జనాలను దృష్టి అటు మరల్చి వాడికి కావలసిన రాక్షస వినోద కార్యాలు అంటే అడవులను తగలబెట్టడం దగ్గర నుంచి మట్టిని మశానం చేయడం వరకు ఢిల్లీ నుండి గల్లీ వరకు మొత్తం సర్వనాశనం చేయడమే వాళ్ళ యొక్క తుది లక్ష్యము. దాంట్లో భాగంగానే చైనా మనకు శత్రువు, పాకిస్తాన్ శత్రువు అంటే మన భూమండలాన్నే ముక్కలు ముక్కలు చేస్తూ అబద్ధపు మాటలతో పాకిస్తాన్ శత్రువు చైనా శత్రువు అని చెప్పడం మన మధ్యలో చూడవచ్చు. ఇదే కాకుండా విద్యా వ్యవస్థల్లో స్కూళ్ళల్లో సోషల్ కానీ ఏదైతే పుస్తకాలలో ఉన్నాయో మూఢనమ్మకాలు అంటే మన సంస్కృతిని మూఢనమ్మకాలు మూఢాచారాలను చెప్తూ సతీ సాగమనం ఇటువంటి వాటినన్నిటిను అదంతా మూర్ఖులు చేసేవి అంటూ ఇక్కడి శాస్త్రాల మీద దుమ్మెత్తిపోయడం కూడా విద్యా వ్యవస్థల్లో నేటికి కూడా మనం గమనించవచ్చు. సతీ సాగమనం దాని ప్రమార్థం వేరు. ఈ స్కూళ్ళలో చెప్పే ఏదైతే ఉందో స్కూళ్ళలో చెప్పేదంతా పచ్చి అబద్ధం అని కూడా గుర్తుంచుకోవాలి. ఈ విద్యా వ్యవస్థలు రాక్షసుల కోసం ఏర్పాటు చేయబడినవి. అది కూడా ఒకసారి చూడగలరు. తర్వాత వ్యవసాయ రంగం మొత్తం రాక్షసుల కంట్రోల్లో పూర్తి స్థాయిలో ఉంది. ఈ రాజ్యాంగం అనేది బడా వ్యాపారవేత్తల కోసం రూపొందించబడినది. ఇక వ్యవసాయ రంగం కానీ తర్వాత హోంశాఖ అంటే పోలీస్ శాఖ కానీ తర్వాత అటవీ శాఖ కానీ మొత్తం
ఇంకా నగర విస్తరణ చేయడం కావచ్చు, తర్వాత వ్యవసాయ భూములను కొనుగోలు చేసే విధంగా చట్టాలు రూపొందించడంలో చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గులు, దుష్టులు ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కూడా ఈ విధంగా ఈ సందర్భంగా కూడా గుర్తుంచుకోవాలి. అలాగే ఇదే విధంగా వదిలేస్తే మొత్తం ఈ పొలం ఆ పొలం లేదు, మొత్తం భూమండలాన్ని మొత్తం రాక్షసుల చేతుల్లోకి అప్పనంగా రూపాయి ₹10 తాకట్టు పెట్టే విధంగా రాష్ట్రాన్ని రూపొందించడం కూడా గమనించవచ్చు.